తాము విజయవంతం అవుతామనే నమ్మకంతో 25 సంవత్సరాలకే వృత్తిని ప్రారంభించే 100 మంది వ్యక్తులకు ఏం జరుగుతుందో మీకు తెలుసా? 65 సంవత్సరాల వయసు వచ్చేసరికి 100 మందిలో కేవలం 5గురు మాత్రమే విజయం సాధిస్తారు. ఎందుకు ఇంతమంది విఫలం అవుతారు? వారి కలలు, ఆశయాలు మరియు ప్రణాళికలు ఏమయ్యాయి? వారు సాధించాలనుకున్న దానికి, సాధించిన దానికి మధ్య అసమానత ఎందుకు ఉంది? అదే విచిత్ర రహస్యం. కొన్ని ఏళ్ల క్రితం దివంగత నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ సర్జన్ను ఒక విలేకరి ఇలా అడిగారు, డాక్టర్, ఈ రోజుల్లో మనుషులు చేస్తున్న తప్పేంటి అని. అప్పుడు ఆ గొప్ప డాక్టర్ కాసేపు మౌనం తర్వాత మనుషులు ఆలోచించరు అని అన్నారు. నేను మీతో దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నాను. మనం ఈరోజు స్వర్ణయుగంలో జీవిస్తున్నాం. వేలాది సంవత్సరాలుగా ఎదురు చూసింది, కలలు కన్నది, కష్టపడ్డది ఈ యుగం కోసమే. భూమిపై ఇప్పటికీ ఉన్న అత్యంత ధనిక యుగంలో మరియు అందరికీ అవకాశాలు సమృద్ధిగా ఉన్న గడ్డపై జీవిస్తున్నాం. అయినా కూడా 25 సంవత్సరాలకే వృత్తిని ప్రారంభించే 100 మంది వ్యక్తులలో వారు 65 సంవత్సరాలు చేరుకునేసరికి ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఊహించగలరా? ఈ 100 మంది వ్యక్తులు తాము విజయవంతం అవుతామని ఆశిస్తారు. వారు జీవితంపై ఆసక్తితోనూ, కళ్ళలో నిర్దిష్టపు మెరుపును కలిగి ఉంటారు. వారి నడకలో విశ్వాసం ఉంటుంది. వారికి జీవితం ఒక సాహసంలా కనిపిస్తుంది. కానీ 65 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారిలో ఒకరు మాత్రమే ధనవంతులు అవుతారు, 4గురు ఆర్థికంగా స్థిరపడతారు, 5గురు ఇంకా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. 90 మంది అవసరాల కోసం ఇతరుల మీద ఆధారపడి చితికిపోతూ ఉంటారు. 100లో 5గురు విజయం సాధిస్తారు. ఎందుకు ఇంతమంది విఫలం అవుతున్నారు? వారిలో 25 సంవత్సరాలకు ఉన్న మెరుపు ఇప్పుడు ఏమయ్యింది? వారి కలలు, ఆశయాలు మరియు ప్రణాళికలు ఏమయ్యాయి? వారు సాధించాలనుకున్న దానికి, సాధించిన దానికి ఎందుకింత భారీ వ్యత్యాసం ఉంది? మొదట మనం విజయం యొక్క నిర్వచనం తెలుసుకుందాం. ఒక విలువైన ఆదర్శం దిశలో మనం చేసే ప్రయాణంలో మనం సాధించే ప్రగతి విజయం. ఒక ఉపాధ్యాయుడు బోధించడమే విజయం, ఎందుకంటే అతడు చేయాలనుకున్న పని అదే కాబట్టి. ఒక వ్యాపారవేత్తకు వ్యాపారాన్ని ప్రారంభించడమే విజయం, ఎందుకంటే అది అతను కన్న కల మరియు అతను చేయాలనుకున్నది అదే కాబట్టి. ఒక సేల్స్ మ్యాన్ తన కంపెనీకి ఉత్తమ సేల్స్ మ్యాన్గా అవడం అనేది అతని యొక్క విజయం. విజయం అంటే ప్రయత్నంగా ముందుగా నిర్ణయించిన ఏదైనా ఆదర్శం దిశలో ప్రయాణించడమే. కానీ 100 మందిలో ఒకరు మాత్రమే ఇలా చేస్తున్నారు, మిగతా వాళ్ళంతా విఫలమవుతున్నారు. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు రోలం మే రాసిన మ్యాన్ సెర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్, హింసలు తమ కోసమే మానవుని పరిశోధన అనే అద్భుత పుస్తకంలో ఇలా అంటారు, మన సమాజంలో ధైర్యానికి వ్యతిరేకం పిరికితనం కాదు, సమాజాన్ని అనుసరించడమే. అదే పలు వైఫల్యాలకు కారణం. సమాజాన్ని అనుసరించడం అంటే ఎందుకు, ఎటువైపు వెళ్తున్నాము అని ఆలోచించకుండా అందరిలాగే ప్రవర్తించడం. మనం 7 సంవత్సరాల వయసుకే చదవడం నేర్చుకుంటున్నాం, 30 సంవత్సరాలకు సంపాదించడం నేర్చుకుంటున్నాం. ఎక్కువగా ఆ సమయంలో సంపాదించడమే కాక కుటుంబానికి సహాయపడుతూ ఉంటాం. కానీ 65 ఏళ్ళు వచ్చేసరికి అత్యంత ధనికమైన ఈ భూమిపై ఆర్థిక స్వాతంత్రం సంపాదించడం నేర్చుకోవడం లేదు. ఎందుకు? మనం సమాజాన్ని అనుసరిస్తూ ఉండిపోవడమే. మనలో చాలామంది ఈ తప్పు చేస్తున్నారు. సమాజం లాగా అంటే విజయవంతం కానీ 95% మందిలాగా ప్రవర్తిస్తూ ఉన్నాం. కొంతమంది కష్టపడి నిజాయితీగా పనిచేసినా విజయం సాధించలేరు. అదే సమయంలో కొంతమంది ఏ పని చేయనట్టు కనబడుతున్నప్పటికీ అన్ని విజయాలు సాధిస్తూనే ఉంటారు. ఎందుకు? ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఆలోచించారా? వారి దగ్గర అతీంద్రియ శక్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. వారు తాకిందల్లా బంగారం అవుతుందని జనం అనడం మీరు వినే ఉంటారు. ఒకసారి విజయం సాధించిన వ్యక్తి వరుసగా విజయాలు సాధిస్తూనే ఉండడం గమనించారా? మరొక వైపు వైఫల్యం చెందిన వ్యక్తులు వరుసగా వైఫల్యం చెందడం కూడా గమనించే ఉంటారు. తేడా ఏమిటంటే లక్ష్యం.
లక్ష్యం గల వ్యక్తులకు వారు ఎటువైపు వెళ్తున్నారో వారికి తెలుసు. అందుకే వారు విజయాలు సాధిస్తారు. ఇది చాలా సులభం. మరోపక్క వైఫల్యం చెందిన వ్యక్తులు బయట పరిస్థితి వల్ల, వాళ్ళకు జరిగే విషయాల వల్ల, పరిస్థితుల ప్రభావం వల్ల తమ జీవితాలు మారిపోతాయని నమ్ముతూ ఉంటారు. పూర్తి ప్రయాణానికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళికలతో బయలుదేరిన ఒక ఓడ గురించి ఆలోచించండి. ఆ కెప్టెన్ మరియు సిబ్బందికి ఆ ఓడ ఎక్కడికి వెళ్తుంది, చేరడానికి ఎంత టైం పడుతుంది అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకొని ఉంటారు. ఆ పడవకి ఖచ్చితమైన లక్ష్యం ఉంది. 10,000 సార్లలో అది 9,999 సార్లు అది గమ్యాన్ని చేరుకుంటుంది. మొదటి పడవలాగే ఇప్పుడు మనం మరొక ఓడని తీసుకుందాం. కానీ దానిపై సిబ్బందిని కానీ నియంత్రించే కెప్టెన్ కానీ లేకుండా. దానికి లక్ష్యం కానీ గమ్యం కానీ ఇవ్వద్దు. కేవలం దాని ఇంజన్ను ప్రారంభించి వదిలేద్దాం. అది ఓడరేవు నుండి బయటకు వెళ్తుందా లేదా అనే సందేహంతో మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ ఓడరేవు దాటినా మునిగిపోవడం లేదా నిర్మానుష్య సాగర తీరంలో ఆగిపోవడం జరుగుతుంది, శిథిలమైపోతుంది. గమ్యం కానీ నిర్దేశనం కానీ లేకపోవడం వలన అది ఏ గమ్యాన్ని చేరలేదు. మానవుడు కూడా ఇంతే. కానీ బలవంతులను గెలవడం నుండి ఆపడం కన్నా బలహీనులను ఓడిపోవడం నుండి ఆపడానికి మానవ సమాజం నిశ్చయంతో ఉంది. నేటి సమాజాన్ని యుద్ధ సమయంలో కాన్వాయ్తో పోల్చవచ్చు. నౌకాదళ కాన్వాయ్ తనలోని అతి తక్కువ వేగంతో కదిలే నౌక ఆ కాన్వాయ్ నుండి వేరుపడే అవకాశం లేనంత నెమ్మదిగా కదులుతుంది. అందుకే ఈరోజు జీవించడం చాలా సులభం. కుటుంబాన్ని పోషించడానికి, జీవనం సాధించడానికి ప్రత్యేకమైన తెలివితేటలు మరియు ప్రతిభ అవసరం లేదు. మనం భద్రత అనే ఎత్తైన పీఠభూమిపై ఉన్నాము. కాబట్టి మనం విజయం సాధించాలంటే ఉన్న చోటు నుండి ఎంత ఎత్తుకు ఎదగాలనేదే లక్ష్యంగా నిర్ణయించుకుంటే చాలు. చరిత్ర అంతా గొప్ప జ్ఞానులు, బోధకులు, తత్వవేత్తలు మరియు ప్రవక్తలు అనేక విషయాలపై ఒకరితో ఒకరు విభేదించారు. కానీ విజయానికి మరియు అపజయానికి కారణం ఇది అనే విషయంపై వారంతా ఏకీగ్రీవంగా అంగీకరించారు. మనం దేని గురించి ఆలోచిస్తామో అదే అవుతాం. ఇదే విచిత్ర రహస్యం. ఇది విచిత్రమైనది మరియు రహస్యమని ఎందుకంటున్నాను? వాస్తవానికి ఇది రహస్యం కానే కాదు. కొందరు పూర్వకాలపు జ్ఞానుల ద్వారా ప్రకటించబడి బైబిల్లో అంతా మరలా కనబడుతుంది. కానీ చాలామంది మాత్రమే దీన్ని నేర్చుకోవడం లేదా అర్థం చేసుకోవడం జరిగింది. అందుకే ఇది విచిత్రం. ఒక మనిషి యొక్క జీవితం అతని ఆలోచనల నుంచి తయారవుతుందని గొప్ప రోమన్ చక్రవర్తి మార్చస్ అరేలియో చెప్పారు. వేచి చూసే వ్యక్తికి అన్నీ దొరుకుతాయి. స్థిరమైన ఉద్దేశంతో మనిషి దాన్ని సాధించాలి. దానిని సాధించడానికి తన మనుగడను కూడా పణంగా పెట్టడానికి ఏ శక్తి కూడా తనను ఆపలేదు అన్నాడు డిస్రేలియో. సందేహించదగ్గ విషయమైన నిశ్చయంగా అది వాస్తవమని మన జీవితంలో అంతర్భాగం చేసుకున్నప్పుడు అది ఖచ్చితంగా నిజమవుతుంది. అది మన అలవాట్లు, భావోద్వేగం, అభిరుచులతో ఎంత మమేకమవుతుందంటే మన నమ్మకాన్ని అవన్నీ ప్రతిబింబిస్తాయి. అంతేకాదు, కేవలం మీకు 100 ప్రతికూల విషయాలు కాదని నిజంగా ఖచ్చితంగా బలంగా కోరుకోండి అన్నాడు విలియం జెల్. నార్మన్ విన్నెంట్ ఫెయిల్ ఇలా అన్నారు: నీవు ప్రతికూలంగా ఆలోచిస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి. అదే నీవు సానుకూలంగా ఆలోచిస్తే సానుకూల ఫలితాలే వస్తాయి. జార్జ్ వెన్నర్ షా ఇలా అన్నారు: మనుషులు వారు ఉన్న స్థితికి పరిస్థితులను నిందిస్తూ ఉంటారు. నేను పరిస్థితులను నమ్మను. ఎవరైతే వారికి అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు లేచి ఆ పరిస్థితులను తమకు అనుగుణంగా తయారు చేసుకుంటారో వారే ఈ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మనం ఏమి అనుకుంటామో అదే అవుతాం. ఇది చాలా స్పష్టం. ఎవరైతే ఒక దృఢమైన మరియు విలువైన లక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉంటారో వారు దాన్ని సాధిస్తారు. ఎందుకంటే వారు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి. దానికి విరుద్ధంగా ఒక లక్ష్యం లేని, గమ్యం లేని వ్యక్తులు దాని వలన ఏర్పడే గందరగోళం, ఆందోళన, భయం, నిరాశ వలన జీవితం దుర్భరం చేసుకుంటారు. మరియు ఒక ఆలోచన లేకపోవడం వలన వారు ఏమీ సాధించలేరు. మనం నాటిన విత్తనాలను బట్టి పంట ఉంటుంది. మానవుని మనసు పొలం లాంటిది.
రైతుకు ఆ పొలంలో ఏమి నాటాలనుకుంటే అది నాటే అవకాశం ఆ పొలం ఇస్తుంది. నిర్ణయం తీసుకోవడం రైతు చేతుల్లోనే ఉంది. మనసు కూడా పొలం లాగానే. నీవు ఏమి నాటావో పట్టించుకోదు. నీవు నాటిన దానిని అనుసరించి నీకు ప్రతిఫలాలను ఇస్తుంది. రైతు 2 రకాల విత్తనాలు నాటాడు అనుకుందాం. ఒకటి మొక్కజొన్న, రెండవది తెల్ల ముక్క అనే విషపు మొక్క. ఈ 2 పంటలకు నీరు పెట్టి సంరక్షించాడు అనుకుందాం. ఏం జరుగుతుంది? గుర్తుంచుకోండి, పొలం పట్టించుకోదు. మొక్కజొన్న పంటను ఎంత సమృద్ధిగా అభివృద్ధి చేస్తుందో అంతే సమృద్ధిగా విషపు మొక్క పంటను కూడా ఇస్తుంది. 2 పంటలు పండుతాయి. నీవు దేనిని నాటుతావో అదే పంటను పొందుతావు. మానవ మేధస్సు పొలం కంటే సారవంతమైనది, అద్భుతమైనది మరియు నిగూఢమైనది. కానీ పొలంలాగానే పనిచేస్తుంది. మనం దానిలో విజయం, వైఫల్యం, నిర్దిష్టమైన లక్ష్యం లేదా గందరగోళం, అపార్థం, భయం, ఆందోళన లాంటివి ఏవి నాటామో అని అది పట్టించుకోదు. కానీ దేనిని నాటామో అదే పంటను మనకు ఇస్తుంది. సమస్య ఏమిటంటే మనసు ఒక ప్రామాణిక పరికరంగా పుట్టుకతోనే వస్తుంది. అది ఉచితంగా. మనం ఉచితంగా వచ్చే వాటికి తక్కువ విలువ, డబ్బుతో కొనే వాటికి ఎక్కువ విలువ ఇస్తాం. నిజానికి దీనికి విరుద్ధమైనదే నిజం. జీవితంలో అత్యంత విలువైనవన్నీ ఉచితంగా లభిస్తాయి. మన మేధస్సు, శరీరం, ఆత్మ, ఆశలు, కలలు మరియు లక్ష్యాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు వారి ప్రేమ. ఇటువంటి అమూల్యమైన ఆస్తులు ఉచితంగానే లభిస్తాయి. కానీ మనం డబ్బుతో కొనే వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి మరియు అవి పోయిన వెంటనే భర్తీ చేయగలం. ఒక వ్యక్తి పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయినా మరొక చోట అదృష్టాన్ని పొందవచ్చు. అదేవిధంగా అతడు అనేక సార్లు చేయగలడు. మన ఇల్లు కాలిపోయిన మనం తిరిగి దాన్ని కట్టుకోగలం, కానీ అమూల్యమైన వస్తువులను ఎన్నటికీ భర్తీ చేయలేం. మన మనసు దానికి కేటాయించిన ఏ పనినైనా చేయగలదు. కానీ సాధారణంగా మనము పెద్ద పనులకు బదులుగా చిన్న పనులకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇప్పుడే నిర్ణయించుకోండి మీరు ఏమి కావాలో. మీ లక్ష్యాన్ని మీ మనసులో నాటండి. మీ జీవితంలో మీరు తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయం ఇదే. మీరు మీ వృత్తిలో రాణించాలని అనుకుంటున్నారా? మీ కంపెనీ సమాజంలో ఉన్నత విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నారా? మీరు ధనవంతులు కావాలని అనుకుంటున్నారా? మీరు చేయవలసిందల్లా ఆ విత్తనాన్ని మీ మనసులో నాటడం. దాని పట్ల శ్రద్ధ వహించండి. మీ లక్ష్యం వైపు స్థిరంగా పనిచేయండి. మీ కల నిజమవుతుంది. ఇది జరిగి తీరుతుంది. జరగకుండా ఉండడం అసాధ్యం. ఇది న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సూత్రం లాంటిది. ఒక ఎత్తైన భవనం పైకి ఎక్కి దూకితే మీరు కిందకే పడతారు తప్ప ఎప్పటికీ పైకి వెళ్ళలేరు. ప్రకృతికి చెందిన ఇతర సిద్ధాంతాలు కూడా ఇంతే. అవి ఎప్పుడూ నిజమవుతాయి. ఇవి దృఢమైనవి. మీరు లక్ష్యం గురించి ప్రశాంతంగా, సానుకూలంగా ఆలోచించండి. మీరు ఇప్పటికే మీ లక్ష్యాన్ని సాధించినట్లు మనసులో భావించండి. మీరు లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు చేయబోయే పనుల గురించి ఆలోచించండి. మనలో ప్రతి ఒక్కరూ మన సొంత ఆలోచనల పర్యవసానమే. మీరు అంగీకరించకపోయినా ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలని భావించామో లేదా మనకు ఎక్కడ ఉండే అర్హత ఉందో అక్కడే ఉన్నాం. మనలో ప్రతి ఒక్కరూ మన భవిష్యత్తులో మన ఆలోచన ఫలాలను అందుకోవాలి. ఎందుకంటే నేడు, రేపు, రాబోయే నెల, వచ్చే సంవత్సరం మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ మనసే మీకు మార్గనిర్దేశనం చేస్తుంది. నేను తూర్పు అరిజోనా మీదుగా వెళ్తున్నప్పుడు చూసిన దృశ్యం నాకు గుర్తుంది. దాదాపు 30 టన్నుల బరువు కలిగిన మట్టిని తీసుకెళ్లే నమ్మశక్యం కానంత నేలను తవ్వే పెద్ద యంత్రం కనబడింది. అతిపెద్ద యంత్రంపై ఒక చిన్న వ్యక్తి తన స్టీరింగ్ ద్వారా దానిని దిశను నిర్దేశిస్తూ కనబడ్డాడు. అలా వెళ్తూ ఉండగానే మానవుని మనసుకి యంత్రానికి మధ్య ఉండే సారూప్యం నాకు తట్టింది. మీకు అంత పెద్ద శక్తిని నియంత్రించే స్థానంలో కూర్చొని ఉన్నారని అనుకుందాం. మీరు చేతులు ముడుచుకొని కూర్చొని ఆ యంత్రం నియంత్రణ లేకుండా గోతిలో పడేలా చేస్తారా? లేదా ఆ స్టీరింగ్పై మీ చేతులు బలంగా ఉంచి దానిని ఉపయోగపడే దిశగా నడిపిస్తారా? అది మీకే వదిలేస్తున్నాను.
గమనిస్తే విజయ సూత్రం రెండు వైపులా పదునున్న కత్తి. మన ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఒకే సూత్రము మనుషులను విజయం, ధనం, ఆనందం మరియు కన్న కలల వైపు తీసుకెళ్తుంది. అదే సూత్రం అతపాతాళానికి తీసుకెళ్తుంది. ఇది వారు ఎలా ఉపయోగిస్తారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి కోసమైనా చెడు కోసమైనా సరే. ఇదే విచిత్ర రహస్యం. చరిత్ర ప్రారంభం నుంచి నిపుణులు చెప్పినట్లు చేయండి. మీరు కావాలనుకున్న వ్యక్తిగా మారడం ద్వారా మూల్యాన్ని చెల్లించండి. నిష్ఫలమైన జీవితం జీవించడం కన్నా ఇది పెద్ద కష్టమేమీ కాదు. మీరు ఒక లక్ష్యం వైపు పనిచేయాలని నిర్ణయించుకున్నప్పుడు మరుక్షణం ఆ విజయాన్ని సాధించినట్లే. అప్పుడు మీరు వెళ్తున్న దారి తెలిసిన అరుదైన వ్యక్తులలో ఒకరవుతారు. 100 మందిలోనే ఐదుగురు వ్యక్తులలో మీరు ఉంటారు. అంటే 5 అగ్రశ్రేణి వ్యక్తులలో మీరు ఉన్నట్లే. మీ లక్ష్యాన్ని మీరు ఎలా చేరుకోబోతున్నారన్న విషయంపై ఆందోళన చెందకండి. మిమ్మల్ని మించిన గొప్ప శక్తి ఉంది. ఆ శక్తికి పూర్తిగా వదిలేయండి. మీరు చేయవలసిందల్లా మీ గమ్యాన్ని మీరు తెలుసుకోవడం. సమాధానాలు వాటంతటా అవే సరైన సమయంలో మీ వద్దకు వస్తాయి. ఈరోజే ప్రారంభించండి. మీరు పోగొట్టుకునేది ఏదీ లేదు, కానీ గెలవడానికి జీవితం అంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ విచిత్ర రహస్యం మీకు ఉపయోగపడడానికి 30 రోజుల కార్యాచరణ అవసరం. మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు రాబోయే 30 రోజులు ఈ కింది దశలను అనుసరించండి. అన్నిటికన్నా ఎక్కువగా మీరు కోరుకునేది ఒక కార్డుపై రాయండి. అది మరింత డబ్బు సంపాదించడం కావచ్చు, ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం కావచ్చు, లేదా ఒక నిర్దిష్టమైన మొత్తం డబ్బు సంపాదించడం కావచ్చు, లేదా జీవితంలో ఒక ఉన్నత స్థానం, లేదంటే ప్రేమను పంచే కుటుంబం కూడా కావచ్చు. ఖచ్చితంగా మీకేం కావాలో మీ కార్డులో రాయండి. అది ఏకైక లక్ష్యం మరియు నిర్దిష్టమైనదిగా ఉండేలా చూసుకోండి. దానిని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, కానీ దానిని మీతోనే తీసుకెళ్ళండి. తద్వారా రోజు చాలాసార్లు దాన్ని మీరు చూస్తారు. ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే ఆహ్లాదంగా, ప్రశాంతంగా, సానుకూలంగా దానిని గురించి ఆలోచించండి. వెంటనే మంచం నుండి లేచి ఏదైనా సాధించాలి అని అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రాత్రి పడుకునే ముందు వరకు అవకాశం దొరికినప్పుడల్లా ఆ కార్డుని చూస్తూనే ఉండండి. అలా చూస్తూ ఉన్నప్పుడు మీరు అనుకున్నది సాధించాలన్న విజయం గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మీ లక్ష్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు దానిని సాధిస్తారు. అది మీ వశమవుతుంది. నిజానికి మీరు మీ లక్ష్యాన్ని రాసి దానిని గురించి ఆలోచించడం ప్రారంభించిన మరుక్షణం అది నిజమవుతుంది. అది మీదవుతుంది. మీ భయాలను గురించి ఆలోచించడం మానేయండి. భయపెట్టే లేదా ప్రతికూల ఆలోచనలను మీ మనసులో వచ్చిన ప్రతిసారి దానిని మీ సానుకూల ఆలోచనలు మరియు అత్యంత విలువైన లక్ష్యంతో నింపేయండి. ఒక్కొక్కసారి ఓటమిని కూడా అంగీకరిద్దాం అని అనిపించే సమయం కూడా వస్తుంది. ఒక మనిషికి సానుకూలంగా కంటే ప్రతికూలంగా ఆలోచించడం చాలా సులభం. అందువల్లనే కేవలం 5% మంది విజయం సాధిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆ సమూహంలో చేర్చే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభించండి. డ్రోన్ ఇబ్రహీం చెప్పినట్లు విఫలం కావడం అసాధ్యం అన్నట్లు వివరించండి. మీ లక్ష్యం ఏదైనప్పటికీ ప్రతిరోజు మీ ముందు మీ లక్ష్యం ఉంచినట్లయితే అది సాధిస్తూ ఉన్నప్పుడు మీ కొత్త జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు చేసే పని నాణ్యత మరియు పరిమాణాన్ని బట్టి మీ విజయం నిర్ణయించబడుతుంది. డబ్బు సంపాదించడం ఎలా అనే సూత్రం అర్థం చేసుకోకుండానే చాలామంది డబ్బు సంపాదించాలని ఉంది అని చెబుతూ ఉంటారు. డబ్బులు తయారు చేసే వాళ్ళు మాత్రమే ఆ ముద్రణ ఆలయంలో పనిచేస్తారు. మిగిలిన వారంతా ఆ డబ్బుని సంపాదిస్తారు. ఏమీ లేని దానికోసం ఎదురు చూసేవారు లేదా ఉచితంగా వచ్చే దానికోసం వేచి ఉండేవారు విఫలమవుతూనే ఉంటారు. డబ్బు తయారు చేయడం అంటే విజయం కాదు, డబ్బుని సంపాదించడమే విజయం. మరియు విజయం అనేది మీరు ప్రయత్నం చేసే కొలది పెరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ సూత్రానికి వ్యతిరేకంగా చేస్తారు. ఒక వ్యక్తి పొయ్యి ముందు నిలబడి నీవు నాకు వేడి నీవు, అప్పుడు నేను నీకు కలపను ఇస్తాను అన్నట్లు ఉంటుంది. ఇదే వైఖరితో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు?
లేదా నిజానికి ఎంతమంది ఉన్నారు? నిజానికి కొన్ని లక్షల్లో ఉంటారు. పొయ్యి నుండి వేడి కావాలని ఆశించే ముందు ఇంధనం వేయాలి. అదేవిధంగా సంపదను ఆశించే ముందు ప్రయత్నం చేయాలి. డబ్బును గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. నిర్మాణాత్మకంగా పనిచేయండి. కలలు కనండి, నిజం చేసుకోండి. ఇది చేయడం వలన మనకు దక్కే అభివృద్ధికి పరిధులు లేవని మీరు అర్థం చేసుకుంటారు. మీ మనసులో పూర్తి స్థాయిలో దీన్ని అంటిపెట్టుకొని ఉంటానని నిర్ణయించుకోనంత వరకు మీ శోధన ప్రారంభించకండి. మొదటి 30 రోజుల్లో మీరు ఓడిపోవచ్చు. తద్వారా ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. మీరు చేయాల్సిందల్లా అక్కడి నుండి తిరిగి ప్రారంభించి మరొక 30 రోజులు ముందుకు వెళ్ళడమే. క్రమంగా మిమ్మల్ని మీరు వారికి ఏది అసాధ్యం కాదు అని అనిపించే కొంతమంది సభ్యుల మధ్యలో నిలబడే అవకాశాలను సొంతం చేసుకుంటారు. వీటన్నిటినీ మించి ఆందోళన చెందకండి. ఆందోళన భయాన్ని ఇస్తుంది. భయం అనేది ఒక రకమైన వైకల్యం. ఈ పరీక్ష సమయంలో మిమ్మల్ని మీరు ఆందోళనకు గురి చేసే ఒక విషయం అన్ని పనులు మీరే చేయాల్సి వస్తుందని అనుకోవడం. కానీ తెలుసుకోండి, మీరు చేయాల్సిందల్లా కేవలం మీ లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకోవడం మాత్రమే. మిగతాది వాటి అంతటా అవే అవుతాయి. ఈ 30 రోజుల పరీక్షను అంగీకరించండి. దానిని మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి. ఇన్నాళ్ళు వేరే రకంగా జీవించానా అని అనిపించేంతగా అది మీలో అంతర్భాగం అయిపోతుంది. ఈ కొత్త మార్గంలో జీవించడం ప్రారంభించండి. తద్వారా అభివృద్ధి అనే వరద ఆనకట్టలు తెంచుకొని మీ జీవితంలోకి వస్తుంది. మీరు కలలు కన్నదానికి ఎక్కువ సంపాదన మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. డబ్బు ఊహించనంత. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీకు ప్రశాంతత దొరుకుతుంది. ఆనందకరమైన ప్రశాంతమైన విజయవంతమైన జీవితం జీవించే అతి కొద్దిమంది వ్యక్తుల్లో మీరు ఉంటారు. ఈరోజే ప్రారంభించండి. పోగొట్టుకునేది ఏమీ లేదు, కానీ విజేతగా నిలిచిపోయే జీవితం మీ ముందుంది.